మా మ్యారేజ్ డే 14th May. ఇది ఎప్పుడు అప్లోడ్ చేస్తానో నాకు తెలీదు. లూలు మాల్కి కానీ లుంబిని పార్క్ కానీ వెళ్దాం అనుకున్నాం. ప్రస్తుతానికైతే లూలు మాల్ అనేసి అనుకుంటున్నాం. ఏంటి పిల్లలు అక్కడ ఆడుకుంటారని చెప్పేసి గేమ్స్ అవన్నీ ఆడుకుంటారని చెప్పేసి పిల్లలు లూలి మాల్ అని చెప్పి ఫైనల్ చేశారు. అందుకని లూలి మాల్కి వెళ్దాం అనుకున్నాము. ఒకవేళ అన్న ఏదన్నా మంచి ప్లేస్ అంటున్నాడు, అదే మా శంకర్ అన్న, అదే చెప్పాను కదా మాకు డ్రైవర్గా వస్తాడని, ఆ అన్న తీసుకెళ్తా అన్నాడు. అక్కడికి వెళ్తాం. అది ఏదన్నా మంచి ప్లేస్ అయితే అక్కడ కాసేపు సెలబ్రేట్ చేసుకొని అటు నుంచి అటు లూలు మాల్కి వెళ్ళి పిల్లలతో గేమ్స్ ఎంజాయ్ చేసుకొని అలా చుట్టేద్దాం. ఎడిపోయినా కానీ సరే మనకి ఒకటే అనుకో, హైదరాబాద్లో ఎటుపోయినా ఇబ్బంది ఏం లేదు. ఎటుపోయినా ఒకటే ఖర్చు, ఎక్కడికి పోయినా ఖర్చు ఖర్చు ఖర్చు. ఏమంటే అసలుకి ఏదన్నా ప్లాన్ చేద్దామన్నా ఎంతెంత కాస్ట్ ఉన్నాయో. నా బర్త్డే చేశాడు కదా, అదే తక్కువ కాస్ట్ ఉంది. సేమ్ అదే అవుతుంది కదా థియేటర్, ఇంకా అదొక్కటే తక్కువ కాస్ట్ ఉంది. ఇంకే చూసినా చాలా కాస్ట్ ఉన్నాయి. అందుకనేసి నేను అదే బయటకు వెళ్దాంలే అనేసి అనుకున్నాను. రేపు మా వారి బర్త్డే ఉందండి. బర్త్డే అయితే ఇంట్లో బాగా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాను. అంటే ఏం లేదు, ఎవరిని పిలవను, నేనే బెలూన్స్తో అది డెకరేట్ చేసి చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు, లూలు మాల్ బెస్టా లుంబిని పార్క్ బెస్టా అండి పిల్లల్ని తీసుకొని వెళ్ళడానికి? నువ్వు లైవ్ పెట్టి అడిగితే చెప్పడానికి ఈజీగా ఉంటుంది. పోస్ట్ ఎప్పుడు చేస్తాను అని చెప్పావు స్టార్టింగ్. నువ్వు అది ఏది నాకు లైవ్ ఎప్పుడు పెట్టలేదు కదా, నాకు తెలీదు. ఎలా లైవ్ పెట్టాలి ఏంటి తెలీదు. ఇక్కడ వెళ్ళిన చోట ఒకవేళ లైవ్ పెట్టడానికి వస్తే కనుక ట్రై చేస్తా, లేకపోతే లేదు. వెళ్తున్నాం ఏంటి అదంతా వెళ్ళిన తర్వాత కంపల్సరిగా వీడియో తీసి చూపిస్తానండి. ఓకేనా? అప్పటిదాకా వెయిట్ చేయండి. వద్దు మా ఆయన బండి నడుపుతా సారీ కార్ నడుపుతా అంటుండు. ఇక్కడ చూస్తున్నా, మిస్టేక్ చేస్తున్నా, కొత్త కదా, ఇక్కడ చూడాలి, కెమెరాకి వెళ్ళి చూడాలి. మొన్న నడపలా 100 కిలోమీటర్లు. రేపు మా వారి బర్త్డే అన్నమాట. కేక్ ఆన్లైన్ లో అనేసి ట్రై చేస్తున్నాను. ఆన్లైన్ లో పిల్లల బర్త్డే కూడా నేను ఆన్లైన్ లో తెప్పిస్తానండి. నాకు విడిగా ఇక్కడ బేకరీలో తీసుకున్న కేకుల కన్నా నాకు ఆన్లైన్లోనే బాగా నచ్చాయి. సో చూస్తున్నాను ఆన్లైన్లో. మా వారి ఇందాక మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారో నాకు అర్థమైంది అనేసి అంటున్నాడు. ఆయనకి ఇప్పుడే లూలు మాల్ దాటాను అన్న, దాటలే కదా, దాటేసాము. సో లూలు మాల్ దాటాం కాబట్టి మీకు మా వారికి ఒక విషయం చెబుతున్నా. మా వారికి నేను సర్ప్రైజ్ ఇస్తున్నా. ఇందాకేదో చెప్తున్నాడు, ఎక్కడికో తీసుకెళ్తున్నామని. ఎక్కడికండి? మియాపూర్ దాటాక టెంపుల్ ఉంది, ధర్మస్థలి అనేది పేరు. ధర్మస్థలి మంచి టెంపుల్, అది బాగుంటది, చాలా బాగుంటది. ధర్మపురి అవును, చాలా బాగుంటది ఆ టెంపుల్. అక్కడికేమో అనుకున్నా నేను, కానీ వీళ్ళు వేరే ప్లాన్ వేసారు వీళ్ళు. ఎంతైనా కానీ ఎంత ముందెళ్ళాలో తెలుసా అండి, ఎంత మనీ వేస్ట్ అవుతాయో. ఈ ఊరికి అలా వెళ్ళి రావటానికి డబ్బులు వేస్ట్ అయితే ఎంత హడావుడి చేశానో. సేమ్ డ్రెస్సెస్ లాగా ఉండాలని ఇలా ప్లాన్ చేశాను అనమాట. అక్కడికి వెళ్ళాక ఫుల్ చూద్దరు కానీ అర్థమవుతుంది. వాళ్ళు వైట్ ప్యాంట్ వేసుకున్నారు. మా సెషన్ చూస్తారా, ముందుకి రా, షర్ట్ సేమ్ కనిపిస్తుందా? మా వాళ్ళంతా ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అంటే, ఏం లేదు, ఏం చేయట్లేదు అంటే, అదేంటి మీ వారు నీకు అంత సర్ప్రైజ్ ఇస్తే నువ్వేం చేయవా అంటే, సర్ప్రైజ్ రివీల్ అయిపోతుంది కదా, అందుకని ఎవరికి ఏం చెప్పలేదు. ఈరోజు తనకి సర్ప్రైజ్ ఇస్తున్నానని. ఎక్కడికి ఏంటి, తనైతే ఫుల్ అంటే ఫుల్ సర్ప్రైజ్ అవుతాడు.
ఉంటది అలాగే ఉంటది, ముందు ముందు ఉంటది నీకు. చూద్దాం. ఏదో మాట్లాడతాడట మా వారు. నాకు నిన్నటి నుంచి ఒక విచిత్రంగా అనిపిస్తుంది. 13 years కంప్లీట్ అయినా నాకు మ్యారేజ్ అయ్యి 13 years మా మిస్సెస్ తో నేను భరించానా? నేనే భరించా. 13 years అయ్యటం అంటే మాటలు కాదు కదండి. అంటే నాకన్నా సీనియర్లు చాలా మంది ఉంటారు అనుకోండి, కానీ హ్యాపీ కదా అది. అండ్ 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి అనుకో, ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి, అప్పుడే 2 పిల్లలు పెద్దోళ్ళు అయ్యారని చెప్పేసి అని చాలా హ్యాపీగా ఉంటుంది కదా. మా వారికి అవన్నీ పెళ్ళైన వాళ్ళకి తెలుస్తుంటాయి అనమాట హ్యాపీ ఏందనేది. మా వారికేమో పెళ్ళి అనే ఎక్స్పీరియన్స్ బాగుంది, ఎంజాయ్ అనేసి అంటున్నాడు. బయట వాళ్ళకి కూడా పెళ్లి చేసుకోమని సజెస్ట్ చేస్తుంటాడు. కానీ నాకేం అంటే నేనేదో ఇబ్బంది పడుతున్నానని కాదు, హ్యాపీగా చూసుకునే పేరెంట్స్ ఉంటే నాకు మ్యారేజ్ కన్నా పేరెంట్స్తో ఉండటం బాగుంటుంది. నేను ఎవరినైనా సరే ఎందుకు పెళ్లి చేసుకొని ఇబ్బందులు పడతారు అంటే నేను మగవాళ్ళకే చదువుతాను, ఆడవాళ్ళకనే కాదు మగవాళ్ళకి కూడా చదువుతాను. పాపం హ్యాపీగా ఉండే లైఫ్ కదా. పాపం అన్ని బాధ్యతలు అన్నీ అమ్మో రేపు రోజు అనేసి ఆలోచిస్తూ ఉండాలి, టెన్షన్ పడుతూ ఉండాలి. అదే పెళ్లి కాకముందు ఎంత బిందాసుకుంటామో కదా. నువ్వేమంటావు? అది కొన్ని రోజులే, ఆ పెళ్లి లైఫ్కి వెళ్ళిపోతేనే ఆ లైఫ్ హాయిగా ఉంటుంది. ఈజీ చెప్పటం పెళ్ళి వద్దని చెప్పేసి అని, లేని వాళ్ళని అడిగితే తెలిసింది వాళ్ళ బాధలు ఏందనేది. వాళ్ళు పొద్దున్న లేచి వండుకోవటము, ఒంటరి ప్రయాణం ఏది జరిగినా అదొక ఇంకా చీకటమయం అయిపోద్ది అనమాట వాళ్ళకి లైఫ్. అది వాళ్ళకి తెలిసిద్ది అనమాట. కానీ ఫ్యామిలీ లైఫ్లోకి వచ్చి పెళ్లి చేసుకొని పిల్లలు ఆ వేలోకి వెళ్ళిపోతే ఆ లైఫ్ వేరు, హ్యాపీగా ఉంటుంది అంతే. మీకు మ్యారేజ్ లైఫ్ బాగుంటుందా లేకపోతే మ్యారేజ్ ముందు లైఫ్ బాగుంటుందా చెప్పండి. ఓకే, అక్కడికి వెళ్ళాక ఏం సర్ప్రైజ్ ఇచ్చాను ఏంటి ఎక్కడికి అన్నీ చూపిస్తా, ఓకేనా? ఏమనిపిస్తుంది నీకు? చూద్దాం లోపలికి వెళ్ళాక. మా బుడ్డిదేమో నిద్రపోయింది. ఇదిగండి మ్యాచింగ్, నేనేం వైట్ శారీ అండ్ బ్లూ బ్లౌజ్, వీళ్ళేమో వైట్ ప్యాంటు బ్లూ షర్ట్. నేనేమో లేట్గా వచ్చానని ఫీల్ అవుతుంటే వీళ్ళు ఇక్కడే మమ్మల్ని 30 గంట నిలబెట్టారండి. 5:30కి అయితే లోపలికి వెళ్ళాం. ఆ టైంలో ఎదుగు ఇలా ఫోటోలు దిగి పోస్టులు పెట్టుకుంటా. भैया
నీకు షుగర్ ఉందా భయ్యా? సారీ, అది మన కోసం ప్లే చేయలేదులే, వేరే కప్పుల కోసం ప్లే చేశారు. సారీ. This is a happy birthday. No, happy anniversary. Yes. This is happy anniversary. Hey, Daddy. Happy anniversary, happy anniversary. బలవంతంగా కళ్ళు తెరుస్తానండి. ఏమనుకున్నావు? ఏమనుకున్నావు డాడీ? హ్యాపీ బర్త్డే. హ్యాపీ యానివర్సరీ వెడ్డింగ్. ఏ ఆగా ఆగా ఆగా. హ్యాపీ యానివర్సరీ చూపించు. యాడ్ చేసి ముందుకి. విజయన్ కనిపిస్తుంది అక్కడ. బ్లైండ్ ఫోల్డ్ ఓపెన్ కదా. కాల్తున్నాయి. కాలుతుందా? షూ తెచ్చుకోపు చిత్తం. వావ్, కేక్. కింద ఫ్లోరు ఫుల్ కాలిపోతుంది. అస్సలు చెమటలు మామూలుగా పోయట్లేదు. ఫుల్ రూమ్ అంతా వేడిగా ఉంది. ఇక్కడ ఏసీ రూమ్ అన్నారు కానీ ఆ ఏసీ వర్క్ చేస్తుందా అనేసి నా డౌట్. చూడు డాడీ. మేము ఇక్కడ గచ్చిబౌలిలో లాకప్ లాక్ వచ్చామండి. మేము చూసింది అయితే జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్స్లో లాకప్లా చూసాము. వాళ్ళు పెట్టింది వీడియోలు అవి ఫోటోలు చూసి మోసపోకండి. అంత సీన్ ఏం లేదు ఇక్కడ. చాలా అంటే చాలా నార్మల్గా ఉంది. కాస్ట్లు మాత్రం హై ఉన్నాయన్నమాట. హై అంటే హై. డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవద్దు. బర్త్డేకి వచ్చిన వాళ్ళకి కనీసం సాంగ్ అన్న ఉంటుంది, మనకు అది కూడా ఉండదు. సాంగ్ పెట్టలేదు అన్నాను కదా, 1 minute హిందీ సాంగ్ పెట్టానండి. హ్యాపీ యానివర్సరీ టు యూ, both of you.
చూడండి, పనిలో పని మాటలు చెప్పుకుంటూ అడి చేసుకుంటూ ఇది చేసుకుంటే కూల్ లాగి ఇచ్చేస్తుంది అనమాట. ఆడికి ఆ కూల్ డ్రింక్లు ఇలాంటి మాక్టైల్స్ అంటే మహా ఇష్టం, కేకులు అన్న. అందుకని పనిలో పని వాడి పని కానీ వాడికి అన్ని చేసుకుంటుండవు. ఈ మధ్య తనకి ఎడినాయిడ్స్, పాలిప్ ఇవన్నీ జరిగినాయి సర్జరీలు, అయినా కానీ అస్సలకి తగ్గేదేలే. టేస్ట్ చూస్తా అనుకుంటా సగం కంప్లీట్ చేసేసి టేస్ట్ కనీసం బాగుంటుంది. టేస్ట్ చేద్దాము. ఇదైతే బాగుంది టేస్ట్, ఆరెంజ్. ఇదేమో ఉప్పు కషాయం. ఇది నార్మల్, ఇది ఏం లేదు. నార్మల్ గా లేదు, అస్సలు బాగాలే అది. నిమ్మకాయ వాటర్ తాగుతున్నట్టుంది. నాకు అట్లా కూడా అనిపించట్లా. నిమ్మకాయ వాటరే బెటర్. ఇది బాగుంది, ఆరెంజ్ కానీ కేక్ బాగుంది. కేక్ మాత్రం బాగుంది. నేను తీసుకున్న కేక్ ఇంకా ఉంది అక్కడ. కేక్ బాగుంది, అది ఈ సింపుల్ దాంట్లోనే సెట్ చేశారు వాళ్ళు. అంటే అండి మేమేమనుకున్నాం అంటే ఒక 2% ఏమో ఫ్లవర్స్ చల్లుతూ ఉంటారు. మేము వీడియో చూసింది అవన్నీ చూసి వచ్చాం. మీరైతే మోసపోకండి. ఫ్లవర్స్ చల్లటము, అటు ఇటు ఫైల్స్ పట్టేసుకొని అదేమంటారు ఫైల్ గన్స్ పట్టుకొని ఉంటారు. డిసప్పాయింట్మెంట్ ఎందుకంటే పోనీ వాళ్ళు తక్కువ అమౌంట్ తీసుకొని చేసినా ఓకే, ఆ అమౌంట్కి వర్త్లే అనుకుంటాం. అసలు మనం పెట్టిన మనీకి అస్సలు వర్త్ కాదు. శశి నేను బాగా డిసప్పాయింట్మెంట్ అయ్యాం. ఎందుకంటే మా వారిని ఫుల్ సర్ప్రైజ్ చేద్దామని మేము అనుకున్నాం. కనీసం మ్యూజిక్ అట్లా పెడితే కొంచెం ఎంజాయ్ చేయడానికైనా ఉంటుంది. ఏమీ లేదు. అవును, బేసిక్కే ఇది. మూలిగి నక్క మీద తాటికాయ పడ్డట్టు అసలుకే ఫీల్ అవుతున్నా. చూడండి వర్షం పడుతుంది, అది చూసారా వాటర్. చెప్పి చెప్పులు కడిగి తీసుకొస్తే ఈడ కూడా జరుగుతున్నాయి. ఇటుకు పెడితే కొద్దిగా పెద్ద రూమ్ పెట్టి అన్ని సపరేట్ ఇచ్చున్నా కానీ బాగుండేది. జస్ట్ సింపుల్ గా ఒక్కొక్కటి అలాగే పెట్టిండ్రు. యాండి మీరు లవర్స్ అయితే బెస్ట్ ఎక్కడికి రావచ్చు అనమాట. ఎంజాయ్మెంట్ చేసేది ఏముండదు, బయటికి కనిపిస్తూనే ఉంది. కన్నా కూడా ఒకటి పనులు అవి ఉన్నాయి. ఏంటివి? మూవీ థియేటర్ కాదు నాన్న, మినీ థియేటర్. మినీ థియేటర్ అంటారా? థియేటర్ రూమ్స్ ఉన్నాయి. చాలా చోట్ల పెట్టారు. కొండాపూర్లో ఉన్నాయి, జేఎన్టీలో ఉన్నాయి. అవును, నువ్వు బుక్ చేసావు చూడు బర్త్డేకి నాకు. అది పాప్కార్న్ నేమ్ అండ్ పాప్కార్న్ నేమ్ అది బాగుంది. ఇంకా ఎందుకంటే ఒక థియేటర్ లాగా ఇస్తాడు, 2 పెద్ద సోఫాలు ఇస్తాడు, 2 చిన్న సోఫాలు ఇస్తాడు, రిక్లైనర్ ఉంది, రిక్లైనర్స్ అనేవి. అవును, ప్లస్ డెకరేషన్ మంచిగా చేసి ఉంటాడు. కాస్ట్ ఎంత అండి? 2000. 3 hours 7 members 2000. అది ఫుడ్ మనం ఏమన్నా ఎక్స్ట్రా పెట్టుకుంటే కేక్ ఇవన్నీ ఏది పెట్టుకున్నా ఎక్స్ట్రానే. అది మనకి 3 hours ఆ డెకరేషన్, సోఫా సెట్, 7 members అంతవరకు మనకి ఫ్రీ ఇస్తుంది. నేనైతే ఫుల్ డిసప్పాయింట్ అయ్యాం. ఆయనేమో దాని గురించి మాట్లాడుకు, హ్యాపీగా ఉండు అంటున్నాడు. ఇదంతా చూసాక బాధ వేసేస్తుంది. ఓకే, అనుకోలేదు ఆయనకి ఇంకా బాగా సర్ప్రైజ్ ఇద్దాము అనేసి అనుకున్నా. ఇలా అయ్యింది. సారీ అండి. ఫ్రెండ్స్, నాకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నారు. ఎవరెవరు? మా మిస్సెస్, మై సన్. కానీ వాళ్ళే సర్ప్రైజ్ అయ్యారు. మా 2000లో ఇదంతా చేసేస్తే నేనైతే మా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి అంత డబ్బులు పే చేసి చేశానండి.
వద్దు చెప్పులు తెలుస్తాయి. అటు కూర్చోకము అటు వాటర్ అట్లా ఇటు వాటర్ వస్తుంది గౌన్ తెచ్చిపోద్ది దాంట్లో కూర్చొని వెళ్ళేస్తా ఇంకో వర్షం పడ్డదనుకో ఈ ఫెసిలిటీ కూడా ఉంటుంది. స్విమ్మింగ్ డబ్బులు వేస్ట్ చేసుకోకండి, ఇట్లాగా ఇంట్లో చేసుకున్న సూపర్గా ఉంటుంది. ఇంట్లో బెస్ట్. ఈ డబ్బులతో ఇంట్లో 10 మందికి ఫుడ్ పెట్టేవాళ్ళం. 20 మందికి మేము ఇలా అంటుంటే మేము ఎంత ఖర్చు పెట్టామో అని ఆయనకు భయం వేసేస్తుంది. చాలామందికి డౌట్ వచ్చే ఉండొచ్చండి, మరి జూబ్లీ హిల్స్ దానికి వెళ్ళొచ్చు కదా అని. జూబ్లీ హిల్స్ది పర్మనెంట్లీ క్లోజ్ చేశారంట. ఇంతకీ ఎంతో చెప్పలేదు కదండి, గుండె గట్టిగా పట్టుకోండి, 10,500 రూపాయలు. ఓకే బాయ్ అండి, మళ్ళీ బర్త్డే వీడియోతో కలుద్దాం.